హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2 సెట్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం కదండి. ఎక్సైజ్ 2.1 అనేది లాస్ట్ ముందు వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఎక్సైజ్ 2.2 నేర్చుకునే ముందు ఇక్కడ టైప్స్ ఆఫ్ సెట్ అని ఉంది చూసారా. 2.3 పేజ్ నెంబర్ ఎంతంటే 31, పేజ్ నెంబర్ 31లో 2.3లో చూడండి టైప్స్ ఆఫ్ సెట్. టైప్స్ ఆఫ్ సెట్ అంటే ఏంటి అంటే సెట్స్లో కొన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఇన్ఫినిట్ సెట్స్ అని, సబ్సెట్ అని, ఇలా రకరకాల సెట్స్ ఉంటాయి. ఆ సెట్స్ అనేది నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట. తర్వాత అంటే ఎక్సర్సైజ్ 2.2 నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకని నేను ఈ కాన్సెప్ట్స్ అనేది ఇంట్రడక్షన్ అనేది చెప్తున్నాను. మీరు ఇదంతా వద్దు, నాకు ఓన్లీ ఎక్సర్సైజే కావాలంటే మీకు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మీరు నేర్చుకునే ముందు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అదంతా ఏమీ లేకుండా నేర్చుకోవాలంటే ముందు ఈ ఇంట్రడక్షన్ పార్ట్ కూడా తప్పకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే నేను ఆల్రెడీ సోదేమీ చెప్పడం, చెప్పనని స్టార్టింగ్ నుంచి చెప్తున్నావు అక్క ఫస్ట్ చెప్పు అని అనకండి, కింద కామెంట్స్ పెట్టకండి. అలాగని ఖచ్చితంగా చెప్తాను. ఒకసారి చూడండి. టైప్స్ ఆఫ్ సెట్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎంప్టీ సెట్. ఏంటి? ఎంప్టీ సెట్ అంటాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి మనకి ఎంప్టీ సెట్. ఈ ఎంప్టీ సెట్ యొక్క ఇంట్రడక్షన్ చూడండి. అంటే డెఫినేషన్, అండ్ ఎంప్టీ సెట్ ఈజ్ ఏ సెట్ విత్ నో ఎలిమెంట్స్. ఎంప్టీ సెట్ అనేది ఎటువంటి ఎలిమెంట్స్ లేకుండా ఉన్నదాన్ని ఏమంటారంటే ఎంప్టీ సెట్ అంటాం. ఓకేనా? ఎటువంటి ఎలిమెంట్స్ మాత్రం దీనికి ఉన్నాం. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ సింబల్. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద సింబల్. ఎంప్టీ సెట్ అంటే ఎలా ఉంటుంది? ఓన్లీ ఫ్లవర్ బ్రాకెట్స్, ఓఆర్ఆర్ పై అని కూడా అనొచ్చు. దీన్నే ఎంప్టీ సెట్ యొక్క సింబల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే ఎంప్టీ సెట్ యొక్క ఎగ్జాంపుల్స్ చూడండి. సపోజు ఏదైనా ఏ అనే ఆల్ఫాబెట్ తీసుకొని సెట్ బిల్డర్ ఫామ్లో చెప్తున్నాను. ఎక్స్ ఈజ్ ఏ నెగిటివ్ న్యాచురల్ నెంబర్. ఎక్స్ ఈజ్ ఏ నెగిటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్లో నెగిటివ్ ఉంటాయా? ఉండవు. అసలు న్యాచురల్ నెంబర్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మనకి 1, 2, 3, 4 అలా స్టార్ట్ అవుతాయి. ఎటువంటి నెగిటివ్ నెంబర్స్ ఉండవు. సో ఇదేంటి? ఓన్లీ ఎంప్టీ సెట్. దీని యొక్క ఆన్సర్ ఏంటి? ఎంప్టీ సెట్. ఎటువంటి ఎలిమెంట్స్ అనేవి లేవు. దీని యొక్క ఇదేంటి? రోస్టర్ ఫామ్లో రాయాలంటే ఎలా రాస్తాం? ఓన్లీ ఎక్స్ ఈజ్ ఏ నెగిటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమీ లేదు. ఓన్లీ ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టి ఊరుకుంటాం. లేకపోతే ఓఆర్ఆర్ పై అంటే సెట్ బిల్డర్ ఫామ్లోనే రాయగలం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇంకో ఎగ్జాంపుల్ ఏం రాద్దాం? ఎక్స్ సచ్ దట్. దీన్ని ఏమని చదువుతాం మనం? సచ్ దట్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్. ఎక్స్ ఈజ్ ఏ natural number smaller than 1 కన్నా తక్కువ ఉండాలి. న్యాచురల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మనకి 1 దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి. న్యాచురల్ నెంబర్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మనకి 1 నెంబర్ నుంచే. కానీ ఏంటి? స్మాలర్ దెన్ 1 కన్నా తక్కువ అంటే 0 అవి న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి? అవ్వవు. సో దీని ఆన్సర్ కూడా ఏంటి? ఎంప్టీ సెట్. ఇలా రకరకాలుగా రాసుకోవచ్చు మీరు ఏమైనా. ఇంకోటి రాస్తాను చూడండి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మూన్. ఎక్స్ అనేది ఏంటి? మూన్ లివింగ్ ఆన్ ద ఎక్స్ ఈజ్ ఏ మ్యాన్. ఎక్స్ ఈజ్ ఏ మ్యాన్ అని రాస్తాను. ఎక్స్ ఈజ్ ఏ మ్యాన్ లివింగ్ ఆన్ ద మూన్. ఎక్స్ అనేవాడు ఏంటి? మ్యాన్ లివింగ్ ఆన్ ద మూన్. ఎక్కడ నివసిస్తున్నాడు? మూన్లో మ్యాన్ నివసించగలడా? మ్యాన్ అనేది అంటే ఒక వ్యక్తి అనేది నివసించలేడు. సో ఇదేంటి? దీని ఆన్సర్ కూడా ఎంప్టీ సెట్టే. అలాగా ఇదొక పార్ట్ మాట ఎంప్టీ సెట్. దీనికి ఎంప్టీ సెట్ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు. ఎంప్టీ సెట్ని
నల్ సెట్ అని కూడా రాయొచ్చు. ఎంటీ సెట్కి ఇంకా 3 నేమ్స్ ఉన్నాయి. ఎంటీ సెట్ ఆర్ ఇంకోటి ఏంటి నల్ సెట్ అని కూడా పిలుస్తాం. దీన్ని ఏమని పిలుస్తాం? నల్ సెట్. నల్ సెట్ అని పిలుస్తాం. వైడ్ సెట్, ఇంకోటి ఏంటి వైడ్ సెట్. మొత్తం ఎన్ని నేమ్స్ ఉన్నాయి? దీనికి 3 నేమ్స్ అనేది ఉన్నాయి. మొత్తం ఎంటీ సెట్కి ఎన్ని నేమ్స్? ఎంటీ సెట్ని నల్ సెట్ అని పిలవచ్చు, వైడ్ సెట్ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి ఫైనైట్ సెట్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి? ఫైనైట్ సెట్. సెకండ్ వన్ వచ్చేసి ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ యొక్క డెఫినేషన్ చూద్దాం. A set which is possible to count the elements of that is called finite set. ఫైనైట్ సెట్. ఏ సెట్ విచ్ ఈజ్ పాసిబుల్ టు కౌంట్. ఫైనైట్ సెట్ అంటే ఒక సెట్లో ఉన్నది ఖచ్చితంగా కౌంట్ చేయగలం. అంటే ఇప్పుడు చూడండి, ఒక సెట్లో 3 ఉన్నాయి అనుకోండి, ఆ 3 అని కౌంట్ చేయగలుగుతున్నావా? ఆ 3 అనేది కౌంట్ చేయగలిగితే దాన్ని ఏమంటామంటే ఫైనైట్ సెట్ అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఎగ్జాంపుల్ ఏంటి అర్థం? A equal to x such that x is ovals of English alphabets. X is ovals of English alphabets. అంటే ఇప్పుడు ఏంటి? x is ovals of English alphabets అంటే ఏంటంటే వస్తే సెట్లో A, E, I, O, U ఇవి కౌంట్ చేయగలుగుతున్నాం కదా. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 5 ఉన్నది. 5 ఉన్నాయని కౌంట్ చేయగలుగుతున్నాం. దీన్ని ఏమంటామంటే ఫైనైట్ సెట్ అంటాం. అలాగే ఇంకోటి కూడా రాయొచ్చు. B equal to x such that x is a natural number. X is a natural number less than 5. X is a natural number less than 5. అప్పుడు ఏంటి రాస్తే? x is a natural numbers less than 5 కన్నా తక్కువ. అంటే ఎన్ని? 1 2 3 4. ఇక్కడ కూడా చెప్పగలుగుతున్నాం కదా ఎన్ని ఉన్నాయని. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి. సో దీన్ని ఏమంటామంటే ఫైనైట్ సెట్ అంటాం. ఓకేనా? ఏదైతే కౌంట్ చేయగలుగుతామో దాన్నే ఫైనైట్ సెట్ అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇన్ఫినైట్ సెట్. థర్డ్ వన్ వచ్చేసి ఏంటి? ఇన్ఫినైట్ సెట్. ఇన్ఫినైట్ సెట్ యొక్క డెఫినేషన్ ఏ సెట్ హూజ్ ఎలిమెంట్స్ cannot be listed. The type of set is called ఇన్ఫినైట్ సెట్. ఇప్పుడు చూడండి, ఇన్ఫినైట్ సెట్ అంటే ఏంటి? కెనాట్ బి లిస్టెడ్ అంటే ఏంటి? పర్టికులర్గా ఇన్ని ఉంటాయని ఉండవన్నమాట. ఓకేనా? అలాగా ఇన్ అనేవి మనం కౌంట్ చేయలేం. ఫైనైట్ సెట్ ఏంటి? ఖచ్చితంగా ఇన్ అనేది మనం కౌంట్ చేయగలం. కానీ ఇన్ఫినైట్ సెట్లో ఏంటి? ఇన్ అనేవి మనం కౌంట్ చేయలేం. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. A equal to x such that x is a all natural numbers. X is ఏంటి? all natural numbers. X is a all natural numbers. దీన్ని ఎలా రాసిన? x is a all natural numbers అంటే 1 2 3 4 5 6 అప్ టు సో వన్. అలా చూడండి, అప్ టు సో వన్ అని ఎంతవరకు పోతుందో ఆల్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. అంటే ఏంటి? అప్ టు సో వన్ వరకుని. ఇవేంటి? మనం కౌంట్ చేయలేం. సో దీన్ని ఏమంటారంటే ఇన్ఫినైట్ సెట్ అంటారు. సపోజ్ అలాగే ఇంకోటి రాస్తున్నాను.
x such that x is an even numbers. X is an ఏంటి ఈవెన్ నంబర్స్. x is an ఈవెన్ నంబర్స్ అంటే ఏంటి b ఈక్వల్ టు ఈవెన్ నంబర్స్ అంటే ఏంటి 2 4 6 8 10 12 14 అప్ టు సో ఆన్ అలా పోతుంటాయి అన్నమాట. ఈవెన్ నెంబర్స్ అన్నాడు, ఎక్కడితో స్టాప్ అవ్వాలి అనేది చెప్పలేదు. ఎక్కడితో స్టాప్ అవ్వాలి అనేది చెప్తే కౌంట్ చేయగలం కాబట్టి ఫైనైట్ సెట్, అదే కౌంట్ చేయలేం కాబట్టి దాన్ని ఏమంటారంటే ఇన్ఫినైట్ సెట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ సెట్స్. ఏంటి ఫోర్త్ వన్ ఈక్వల్ సెట్స్. ఈ ఈక్వల్ సెట్స్కి పెద్దగా ఏముండదండి, రెండు ఎలిమెంట్స్ అంటే ఈక్వల్ సెట్స్ అంటే రెండిటిని ఈక్వల్గా ఉన్న సెట్స్ని ఈక్వల్ సెట్స్ అంటారు. సపోజ్ చూడండి, టూ సెట్స్ ఆర్ సెట్ టు బి said to be two sets are said to be equal if they ఒకవేళ if they have exactly the same elements. Two sets are said to be equal if they are exactly the same elements. రెండు సెట్లు ఒకేలాంటి ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఏమంటారంటే ఈక్వల్ సెట్స్ అంటాం. ఓకేనా, రెండు సెట్లైనా ఈక్వల్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని ఈక్వల్ సెట్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ కార్డినల్ నంబర్. కార్డినల్ ఫస్ట్ అసలు కార్డినల్ నంబర్ అంటే ఏంటో తెలుసుకోండి. ఇది సెట్స్లో ఒకటి కాదు. కార్డినల్ నంబర్ అంటే ఏంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక టైప్స్ ఆఫ్ సెట్స్ అని చెప్పావు, మళ్ళీ ఇప్పుడు ఏంటక్క కార్డినల్ నెంబర్ అంటున్నావు. ఇది సెట్స్లో ఒకటేనా అంటే ఇది సెట్స్లో ఒకటి కాదు. కార్డినల్ నెంబర్ అనేది నేను స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ అది అసలు కార్డినల్ నెంబర్ అంటే చూడండి, ద నెంబర్ ఆఫ్ elements is a set. The number of elements in a set the number of elements in a set is called the cardinal number. ఓకే, ఒక సెట్లోని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయగలిగితే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వాటిని ఏమంటారంటే కార్డినల్ నెంబర్ అంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, ఫైనైట్ సెట్ ఏదైనా తీసుకుందాం. మనం ఇందాక చేసిన దాంట్లో ఫైనైట్ సెట్ ఏం తీసుకున్నాం, ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అని తీసుకున్నాం ఫైనైట్ సెట్లో. ఓకేనా, అదే తీసుకుంటున్నాను. సపోజ్ ఏ ఈక్వల్ టు సెట్ AEIOU ఇది తీసుకున్నాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 1 2 3. చూడండి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ ఎన్ని ఉన్నాయి 3, మొత్తం 1 2 3 4 5 కదా. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఏ ఈజ్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి 5 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ ఈజ్ ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై దీన్ని ఏని స్మాల్ ఎన్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని. దీన్ని ఎలా రాస్తాం, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఎన్ ఆఫ్ ఏ అంటే ఇది స్మాల్ ఎన్ నెంబర్ కదా, స్మాల్ ఎన్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి మనకి 5 ఉన్నాయి. ఇదే కార్డినల్ నెంబర్స్ అన్న. కార్డినల్ నెంబర్స్ అన్న ఫైనైట్ సెట్ అన్న ఒకటే. ఫైనైట్ సెట్ అంటే ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయగలిగితే దాన్ని ఫైనైట్ సెట్ అంటారు. కార్డినల్ నెంబర్ అంటే ఇది మాట, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రాయగలగాలి. ఇక్కడ సపోజ్ బి ఉంటే ఎన్ ఆఫ్ బి, సి ఉంటే ఎన్ ఆఫ్ సి, అలా రాసి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అవి రాస్తే దాన్ని ఏమంటాం మనం, కార్డినల్ నెంబర్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి సిక్స్త్ వన్ వచ్చేసి యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ అంటే చూడండి, ఏ యూనివర్సల్ సెట్ ఈజ్ ఏ సెట్
which has elements of all the related sets without any repetition. Without any repetition of elements. యూనివర్సల్ సెట్ అంటే అన్నీ కలిపి రాయగలమే. ఇప్పుడు టూ సెట్స్ ఉన్నాయి, వితౌట్ ఎనీ రిపిటేషన్. రిపిటేషన్ అంటే ఏంటి? రిపీట్ అయినవి కాకుండా మిగతా అన్నీ రాయాలి. చూడండి, ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఏ అనే ఒక సెట్ ఉంది, ఏ ఈక్వల్ టు 1 2 3, ఇది ఒక సెట్. బి అనేది ఒక సెట్ ఉంది, 1 స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి. ఇప్పుడు ఎలా రాస్తాం మనం? యూనివర్సల్ సెట్ దేంతో డినోట్ చేస్తామంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై మ్యూ. మ్యూతో డినోట్ చేస్తాం. ఇలా ఉంటుంది మ్యూ అనేది. ఓకేనా? యూనివర్సల్ సెట్ని దేంతో డినోట్ చేస్తాం? మ్యూ. ఇప్పుడు ఏంటి రాయాలి మనం? మ్యూ అంటే అందులో ఇందులోనే రాయి. రిపీట్ అనేవి రాకూడదు. ఇక్కడ 1 రిపీట్ అయింది కాబట్టి అక్కర్లేదు. 1 2 3, నెక్స్ట్ ఏంటి? ఏ బి సి. ఇదే ఆన్సర్. యూనివర్సల్ సెట్ అంటే ఏంటి? 2 సెట్స్లోని అన్నీ కలగరు. అంటే రిపీట్ అయినవి కాకుండా, రిపీట్ అయినవి ఓన్లీ 1 టైమే రాస్తాము. అవి మళ్ళీ రాయాల్సిన అవసరం లేవు. మిగతా అన్నీ ఆ సెట్లో ఈ సెట్లో ఉన్న వాటిని అన్నిటిని కలిపి రాసేస్తే దాన్ని ఏమంటారంటే యూనివర్సల్ సెట్ అంటారు. ఇక్కడ దీన్ని దేంతో డినోట్ చేస్తాం? మ్యూ. దీన్ని గ్రీక్ వర్డ్ అంటారు, గ్రీక్ లెటర్ అంటారు. ఓకేనా? దీన్ని ఏమంటారు? గ్రీక్ లెటర్. వీటిని మ్యూతో డినోట్ చేస్తున్నాం. నెక్స్ట్ యూనివర్సల్ సెట్ తర్వాత మనకు నేర్చుకోవాల్సిన లాస్ట్ అండ్ ఫైనల్ది సబ్సెట్. అండ్ ఇంపార్టెంట్ కూడా, 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు. సబ్సెట్ అంటే ఏంటి? ఇది చూడండి, సబ్సెట్ అంటే ఏంటో చూద్దాం. ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఫస్ట్ సెట్ A is also an element of second set B, then first set A is said to be a subset of second set B. సబ్సెట్ అంటే అర్థమైంది కదా? ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఫస్ట్ సెట్ ఏ, ఏదో ఒక ఎలిమెంట్ ఫస్ట్ సెట్లో ఏ అనేది కొన్ని ఉన్నాయి సెట్, అండ్ సెకండ్ సెట్ బి. ఇది ఏమవుతుందంటే ఏ అనేది ఫస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నట్టుమాట. అంటే ఏ సబ్సెట్ బి. అసలు ఇది ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సబ్సెట్ అనేది ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ సబ్సెట్ బి. అంటే ఇలా ఆఫ్. ఓకేనా? దీన్ని ఏమంటారంటే సబ్సెట్ అంటారు. దీన్ని ఏమంటారు? సబ్సెట్. అంటే ఏలో ఉన్న ఏ సబ్సెట్ బి అంటే ఏలో ఉన్నవన్నీ బిలో ఉంటాయి. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సబ్సెట్ అంటే ఏ అనే ఒక సెట్ తీసుకుంటున్నాను, 1 2 3. బి అనే ఒక సెట్ తీసుకుంటున్నాను, 1 2 3 4. ఒకటి ఎక్స్ట్రా. సి అనే ఒక సబ్సెట్, 1 2 3 4 5. ఇప్పుడు చూడండి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయి. అంటే ఏంటి? ఏ సబ్సెట్ బి. ఇప్పుడు చూడండి, బిలో ఉన్నవన్నీ సిలో ఉన్నాయి. అంటే 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. అంటే బి సబ్సెట్ సి. ఇప్పుడు చూడండి, ఇలా కూడా రాయొచ్చు. ఏలో ఉన్నవన్నీ ఎందులో ఉన్నాయి? మళ్ళీ సిలో కూడా ఉన్నాయి. 1 2 3 ఉంది, 1 2 3 అండి. అంటే ఏ సబ్సెట్ ఏం రాసుకోవచ్చు మనం? సి అని రాసుకోవచ్చు. ఏ సబ్సెట్ సి. కానీ చూడండి, బి సబ్సెట్ సి అని రాసాం. ఇప్పుడు బి సబ్సెట్ ఏ అంటే బిలో ఉన్నవన్నీ ఏలో ఉన్నాయా? లేవు. సో బి ఈజ్
బి ఈజ్ ఏ నాట్ సబ్సెట్ ఆఫ్ ఏ, అంటే బీలో ఉన్నవన్నీ ఏలో లేవు, సిలో ఉన్నవన్నీ బీలో లేవు, సిలో ఉన్నవన్నీ ఏలో లేవు. ఓన్లీ సబ్సెట్ అయినవి ఏంటి? ఏ సబ్సెట్ బి, అంటే ఏలో ఉన్నవన్నీ 1 2 3 ఇందులో ఉన్నాయి, బీలో ఉన్నవన్నీ సిలో ఉన్నాయి కాబట్టి బి సబ్సెట్ సి, అండ్ ఏలో ఉన్నవి సిలో కూడా ఉన్నాయి, ఏ సబ్సెట్ సి. ఇదే సబ్సెట్ ఒక డెఫినేషన్. ఓకేనా? దీన్నే సబ్సెట్ అంటాం. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఇలా రాస్తాం సబ్సెట్. ఓకేనా? దీన్నే సబ్సెట్ అని కూడా అంటాం. దీంతో మీకు టైప్స్ ఆఫ్ సెట్స్ అనేది టాపిక్ అనేది పూర్తయింది. ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ సెట్స్ అనేది కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 33లో డూ దిస్ ఉంది. ఇది సబ్సెట్కి సంబంధించింది. ఒకసారి చూడండి, ఏ అనే సెట్లో ఏంటున్నాయి? 1 ఉంది, 2 3 4. బి అనే సెట్లో ఏంటున్నాయి? 2 4. సి అనే సెట్లో 1 2 3 4 7. అండ్ ఇక్కడ ఏంటి? పై అనేది నల్ సెట్, అంటే ఈ సెట్లో ఏమీ లేవు. ఇక్కడ చూడండి ఫస్ట్ది, ఇది సబ్సెట్ ఆర్ నాట్ ఈక్వల్ టు, అంటే ఇది సబ్సెట్ కాదు అని అర్థం, అంటే రాంగ్గా క్రాస్ పెట్టాడు. ఇది సబ్సెట్, ఈ సబ్సెట్ ఆర్ నాట్ ఈక్వల్ టు. ఇక్కడ చూడండి ఏ డాష్ బి అన్నాడు, అంటే ఏంటి? ఈ సబ్సెట్ ఆర్ నాట్ ఈక్వల్ టు అని రాయాలి. ఇక్కడ చూడండి ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయా? 1 2 3 4 కదా. ఇక్కడ ఏంటున్నాయి? ఓన్లీ 2 4 ఉన్నాయి, ఇంకా ఏంటి లేవు? 1 లేదు, 3 లేదు. సో ఇదేంటి? సబ్సెట్ ఆర్ నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్ సెకండ్ చూడండి, సిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయంట. 1 ఉంది, 2 ఉంది, 3, కానీ 7 ఉందా? లేదు. సో ఇది కూడా సబ్సెట్ ఆర్ నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్ బి డాష్ ఏ, అంటే ఏంటి? బీలో, అంటే బి సబ్సెట్ ఏ అని అర్థం. బీలో ఉన్నవన్నీ ఏలో ఉన్నాయా? 2 ఉంది, 4 ఉంది. సో ఇదేంటి? సబ్సెట్. బీలో ఉన్నవన్నీ ఏలో ఉన్నాయి కాబట్టి దీన్ని ఏంటి? సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు, అంటే ఇలా రాయాలి. సబ్సెట్ ఆర్ నాట్ ఈక్వల్ టు అన్న ఒకటి. నెక్స్ట్ చూడండి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సిలో ఉన్నాయి. చూడండి 1 2 3 4 ఉంది, సిలో కూడా 1 2 3 4. సో ఇది కూడా సబ్సెట్. ఏ సబ్సెట్ సి. నెక్స్ట్ బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సి, 2 ఉంది, 4, ఇక్కడ కూడా 2 4 ఉన్నాయి కదా, సిలో ఉన్నాయి. సో బి సబ్సెట్ సి. నెక్స్ట్ పై, అంటే ఏంటి? ఇందులో ఏం లేవు, కానీ బీలో ఏంటున్నాయి? పైలో ఉన్నవన్నీ బీలో ఉన్నాయి అన్నాడు, అంటే పైలో ఏంటి? అసలు ఏమీ లేవు. ఏమీ లేకుండా బి సెట్ ఉందా? లేదు. సో ఇది నాట్ ఈక్వల్ టు. అంతే, చాలా సింపుల్. స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ. ఈ మూడిట్లో ఏది ట్రూ అంటున్నాడు. నల్ సెట్, అంటే ఇదేంటి? ఎంటీ సెట్ని దేంతో డినోట్ చేస్తాం? పైతో డినోట్ చేస్తాం, అంటే సో ఫస్ట్ వన్నే కరెక్ట్. సెకండ్ వన్ ఏంటి? పై ఈక్వల్ టు 0, పై ఇది వేస్ట్, ఇది కూడా రాంగే. సో ఫస్ట్ వన్నే ట్రూ మాట. దిస్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ ఇదే పేజ్లో పేజ్ నెంబర్ 33లో ట్రై దిస్ చూడండి ఒకసారి. ఇక చూడండి, ట్రై దిస్లో ఫస్ట్ వన్, ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్, బి ఈక్వల్ టు స్క్వేర్, రెక్టాంగిల్, ట్రెపీజియన్, రాంబస్. స్టేట్ వెదర్ దే సబ్సెట్ బి ఆర్ బి సబ్సెట్. జస్టిఫై యువర్ ఆన్సర్. ఫస్ట్ చూడండి, ఇచ్చిన దాంట్లో ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ క్వాడ్రిలేటర్. సెట్ ఆఫ్ క్వాడ్రిలేటర్లు అంటే ఏంటి మనకి? సెట్ ఆఫ్ క్వాడ్రిలేటర్లు అంటే స్క్వేర్, రెక్టాంగిల్, ట్రెపీజియం, రాంబస్ అండ్ పారలాగ్రామ్. నెక్స్ట్ బి అనే సెట్ వాడే ఇచ్చాడు. ఏంటేంటి ఇచ్చాడు? స్క్వేర్, రెక్టాంగిల్, ట్రెపీజియం అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎంత? రాంబస్. ఇలా ఏ అనే సెట్, బి అనే సెట్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి? ఏ సబ్సెట్ బి, అంటే ఏలో ఉన్నవన్నీ బీలో ఉన్నాయా? లేవు. అంటే ఏంటి మిస్ అయింది మనకి? ప్యారలల్గ్రామ్ మిస్ అయింది. సో ఏ నాట్ సబ్సెట్ బి అండ్ బి సబ్సెట్ ఏ, ఇది కరెక్ట్. అంటే బి సబ్సెట్ ఏ అంటే స్క్వేర్ ఉంది, రెక్టాంగిల్ ఉంది, ట్రెపీజియం ఉంది, రాంబస్ ఉంది. సో మనకి ఏది కరెక్ట్? బి సబ్సెట్ ఏ. సో ఆన్సర్ ఈజ్ బి సబ్సెట్ ఏ. బికాస్ ఎందువలన అంటే బికాస్ ఏ ఈజ్ హ్యావింగ్ ఎలిమెంట్స్
ఈజ్ హ్యావింగ్ ఎలిమెంట్స్ మోర్ దెన్ బి. బి కన్నా ఏకి ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో దానివల్ల బి సబ్సెట్ ఏ. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి, హౌ మెనీ సబ్సెట్స్ డస్ ద సెట్ ఏ హ్యావ్? సెకండ్ చూడండి. గివెన్ గివెన్ ఏ ఈక్వల్ టు సెట్ స్మాల్ ఏ, బి, సి, డి ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి కార్డినల్ నెంబర్స్? నెంబర్ ఆఫ్ కార్డినల్ నెంబర్స్ అంటే ఏంటి? ఎన్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ ఏ ఎన్ని ఉన్నాయి మనకి? 4 ఉన్నాయి. 1 2 3 4. ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్, వాడు అదే కదా అడిగాడు. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫర్ ఏ సెట్, ఒక సెట్లో ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయని అడిగింది. విచ్ ఈజ్ హ్యావింగ్, మనకి ఎన్ని ఉన్నాయో తెలియదు, ఎన్ని సెట్స్ ఉన్నాయో. విచ్ ఈజ్ హ్యావింగ్ ఎన్ ఎలిమెంట్స్. మనం దాన్ని ఏమనుకుంటున్నాం? మనం ఎన్ ఎలిమెంట్స్ అనుకుంటున్నాం. ఎన్ ఎలిమెంట్స్ ఈజ్ ఎంత? 2 power of n, అంటే 2 power of n. సో ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ని మనకి? 4. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫర్ ఏ ఈజ్ ఎంత? 2 power of 4. ఎన్ అంటే ఎంత మనకి? 4 కదా. ఎన్ ఆఫ్ ఏ అంటే 4 కదా. సో ఎన్ ఆఫ్ ఏ అన్న ఎన్ అన్న ఒకటే. ఎంత మనకి? ఎన్ 4. 2 power of 4 అంటే ఎంత? 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత ఇక్కడ? సి. ఆన్సర్ వచ్చేసి మనకి సి. అలాగే థర్డ్ చూడండి. పి ఈజ్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, పి ఈజ్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 5. ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 అంటే తెలుసు కదా. ఏంటి ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 అంటే? 5 ఏ టేబుల్లో పోతుందో రాయాలి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 అంటే సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 అంటే ఏ టేబుల్లో పోతుందో అనేది రాయాలి. ఏ టేబుల్లో పోతుంది? 1 టేబుల్లోని 5 టేబుల్. క్యూ ఈజ్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 25. ఇదేంటి? సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 25 ఏ టేబుల్లో పోతుంది. ఫ్యాక్టర్స్ ఆఫ్ 125 అంటే ఎన్ని టేబుల్లోని. మీకు చూడండి, సబ్సెట్ అంటే చెప్పాను, సేమ్ ఇదే మోడల్. ఏ అనేది కొన్ని వస్తే, బి అనేది అని ఎక్కువ వస్తే, సి ఇలాగా వచ్చింది. ఇక్కడ సేమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 5. ఇప్పుడు చూడండి, పీలో ఉన్నవన్నీ క్యూలో ఉంటాయి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 అన్నప్పుడు 25లో కూడా అవుతాయి కదా. సో పీలో ఉన్నవన్నీ క్యూలో ఉంటాయి. సో ఇది కూడా ట్రూయే. ఇది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫాల్స్ అన్నాడు. ఇది ట్రూ. క్యూలో ఉన్నవన్నీ ఆర్లో ఉంటాయి. చూడండి, ఏలో ఉన్నాయి, బీలో ఉన్నాయి, బీలో ఉన్నవన్నీ సిలో ఉన్నాయి. సో క్యూలో ఉన్నవన్నీ ఆర్లో ఉంటాయి. నెక్స్ట్ ఏంటి? మళ్ళీ ఏలో ఉన్నవన్నీ సిలో ఉన్నాయి. సో ఏంటి? పీలో ఉన్నవన్నీ ఆర్లో ఉంటాయి. పీలో ఉన్నవన్నీ ఆర్లో ఉన్నాయి. సో ఫాల్స్ ఏంటి? ఇదే ఫాల్స్. ఆర్లో ఉన్నవన్నీ పీలో ఉండవు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫోర్త్ చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్ వన్. ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ స్మాలర్ దెన్ 10. బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ less than 10 and C is the set of even numbers less than 10. How many of the following statements are true? ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ ట్రూ ఉన్నాయో మనం చెప్పాలి. ఓకేనా? ఏ ఈజ్ ద చూడండి, ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ స్మాలర్ దెన్ 10. 10 కన్నా ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? సపోజు స్మాలర్ దెన్ 10 అన్నాడు. ఇక రాస్తున్నాను చూడండి. ఏ ఈక్వల్ టు ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 స్మాలర్ దెన్ 10, 10 కన్నా తక్కువ. బి సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అంటే 1 3 5 7 9 లెస్ దెన్ 10 అన్నాడు కాబట్టి. సి ఈజ్ ద సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ 2 4 6 8 10 బిలో లెస్ దెన్ 10. ఇప్పుడు చూడండి, ఏ స్టేట్మెంట్స్ ట్రూ మనం టిక్ కొట్టుకుందాం. ఏటే ట్రూ అనేది మనం టిక్ చేద్దాం. చూడండి, ఏ సబ్సెట్ బి, ఏలో ఉన్నవన్నీ బిలో ఉన్నాయా? ఓకేనా? 3 5 7.
సో ఏ సబ్సెట్ బి, ఏలో ఉన్నవన్నీ బిలో ఉన్నాయి. 2 ఉంది, 2 లేదు, సో ఇది కాదు. నెక్స్ట్ బి సబ్సెట్ ఏ, బిలో ఉన్నవన్నీ ఏలో ఉన్నాయా, లేవు, సో ఇది కాదు. ఏ సబ్సెట్ సి, ఏలో ఉన్నవన్నీ సిలో ఉన్నాయి. 2 ఉంది, ఇంకేమీ అసలు పొంతనే లేదు, సో ఇది కూడా కాదు. నెక్స్ట్ సి సబ్సెట్ ఏ, సిలో ఉన్నవన్నీ ఏలో ఉన్నాయా, ఇందులో కూడా లేవు. నెక్స్ట్ బి సబ్సెట్ సి, బిలో ఉన్నవన్నీ సిలో ఉన్నాయా, అవి కూడా లేదు, సో ఇది కూడా రాంగ్, ఇది కూడా అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి సిలో ఉన్నవన్నీ బిలో ఉన్నాయా, సో ఇది కూడా. సో దేర్ఫోర్ ఏంటి మనకి ఫోర్త్ ఆన్సర్, ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్. అన్ని స్టేట్మెంట్స్ ఫాల్స్, ఒక్కటి కూడా ఇందులో ట్రూ లేదు. దీంతో ట్రై దిస్ కూడా పూర్తయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి తర్వాత వెన్ డయాగ్రామ్ అంటే ఏంటి అనేది ఇంట్రడక్షన్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ చూడండి 2.6లో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.